నా పేరు మీద మా ఇంట్లో ఇబ్బందులు ఉండడం వల్ల నేను బంగారం పెట్టిన. మా ఆయన పేరు మీద పెట్టిన నా పుస్తకాల తాడు పోయింది, నా పేరు మీద పెట్టింది ఉన్నది. అయితే ఆ రోజు మేము వచ్చి అడిగినప్పుడు ఏమన్నారు, మీ బంగారం మీకు మేము ఇస్తామమ్మా కేడంతో సహా అని చెప్పిండు. ఇవాళ వచ్చే వరకు తులాన గ్రామం తీసేస్తే మా పరిస్థితులు ఇప్పుడు ఇవాళ నేను 3 తులాల తాడు చేయించుకోవాలంటే దానికి ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు మధ్యతరగతి పరిస్థితులలో చేయించుకునేంత ఉంటుందా? ఇప్పుడు వాళ్ళు డబ్బులు కట్టిస్తారు, ఆ డబ్బులు దేనికన్నా అప్పు రూపంలో పోతాయి. ఆ పరిస్థితులలో మేము ఎట్లా చేయించుకుంటాం? ఆడపిల్లలు ఉన్నారనో ఏ విధంగానో చేయించుకుంటుంది. ఇయ్యాల మాకు మా బంగారం మాకు ఎట్టి పరిస్థితులలో ఇయ్యాలి. ఇస్తే మేము వాళ్ళ డబ్బులు మాకు డేట్ పెట్టాను, ఈ చేత మేము డబ్బులు ఇస్తాం, ఈ చేతికి బంగారం ఇయ్యాను. మళ్ళా ఈ వారం ఆ వారం అనుకున్నా జరుపుతుంది. నెల టైం పెట్టాను. ఇప్పుడు 4 నెలల కానుండి ఆగింది లేదు, మాకు ఇవ్వాలనే కావాలన్నది ఏం లేదు సిద్ధార్థం. నేను చెప్పేది అయితే నాకు చూసినంత వరకు నేను చేసి మాకు బంగారం ఇస్తే అయిపోయాయి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి కడతాం, మా బంగారం మాకు ఇస్తే అయిపోతుంది. అట్లా ఆ విధంగా ఇస్తే మాకు ఏ విధంగా ఇబ్బంది ఉండదు. వ్యవసాయం చేసి సంపాదించే రియల్ ఎస్టేట్ చేయాలి, వ్యవసాయం చేసి పంట పండించి బంగారం సంపాదించుకున్నాం. ఆ బంగారం తెచ్చి బ్యాంకులో పెడితే దొంగల పాలు చేసినాం. వాళ్ళ మాదేమైనా తప్పు ఉందా? బ్యాంకు వాళ్ళ నిర్లక్ష్యం, అది మా తప్పు కాదండి. మా తప్పును వాళ్ళ తప్పును మా మీద ఎంత లాస్ కావాలి? ఎంత బంగారం ఎంత ఎక్కడ పోవు? ఇక్కడ వ్యవసాయం చేసి మళ్ళీ పంటలకు ధరలు లేవు, అదే నిబ్బలు పడి నీళ్లు తాగి నిప్పులు తాగి సంపాదించుకున్నాం. ఇవాళ ఏ విధంగా తిప్పుకొని ఏ విధంగా లాస్ అంటే ఎట్లా? మా పిల్లలు మాకు కాబట్టి మాకు బంగారం ఇవ్వాలి, మా బంగారం మాకు ఇస్తే సరిపోతుంది, అంతే తప్ప వాళ్ళ డబ్బులు మాకు కడతాం. ఇప్పుడు కట్టండి, ఇప్పుడు కడతాం. ఇప్పుడు ఏమో ఇప్పుడు అది 35 తులాలు. దయచేసి మేము బ్యాంక్ వాళ్ళని కోరేది అంటే బంగారం ఇస్తే సరిపోతుంది మాకు. మీ బ్యాంక్ వాళ్ళ అధికారులను కోరేది, పై అధికారులను కోరేది అంటే దయచేసి మా బంగారం మాకు ఇస్తే రైతాం. Thank you.